న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెరుగైన ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు, భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ. అధికార వైసీపీను వీడి తెలుగుదేశంలో చేరిన చిత్తూరు జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ అనుచరులు. దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది మోడీ ప్రభుత్వం. డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం గ్రామంలో 15 లక్షల రూపాయలతో నిర్మించిన బీసీ సామాజిక భవనాన్ని ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడికి ఘన స్వాగతం పలికిన ప్రజలు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడారు. బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు, అటువంటి బలహీన వర్గాలకి అండగా తెలుగుదేశం పార్టీ ఉండాలనేటువంటి ఆలోచన. రెండవది, నేను కూడా 2014, 2019 5 సంవత్సరాలు ఆ రోజు ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 42 బీసీ కమ్యూనిటీ హాల్ని పాలకొల్లు నియోజకవర్గంలో నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా, నిధులు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా తెచ్చి ఆ వచ్చిన నిధులు కూడా ఏదైతే ఎస్సీ బీసీలకు పెద్ద ఎత్తున మరి ఇటువంటి నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మన చిట్టబలిజి రామాలయం వద్ద మరి ఏదైతే 15 లక్షల రూపాయలతో మన సొంత గ్రామం అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకున్నాం. నిజంగా మొన్న ఎవరైతే మన సంఘ పెద్దలు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఏదైనా ఫ్రంట్ది వాళ్ళు కూడా ఏదైనా సహకరిస్తే ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసి ఒక మంచి కమ్యూనిటీ హాల్గా అవసరమైతే ఇంకొక 50 లక్షల రూపాయలని ఇచ్చి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పోయిన మా ఊళ్ళమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకం, లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ దంపతులు హాజరై శ్రీ మా ఊళ్ళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, లక్ష పుష్పార్చన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పరిచయ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై హాట్ కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికలలో జనసేన భీమవరంలో జడిసిపోయిందంటే అది వైసీపీ గొప్పతనం కాదు అని ఎమ్మెల్యే అయిపోయాను, నా గొప్పతనమని గ్రంథి శ్రీనివాస్ శంకలు కొట్టుకుంటున్నాడు. కానీ టీడీపీ జనసేన కలవకపోవడం వల్ల జనసేన పార్టీ అధినేత పవన్ విజయం సాధించలేకపోయారని 2024 ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి భీమవరం నియోజకవర్గానికి పట్టిన శనిని వదిలిద్దామని అన్నారు. ఎందుకు ఒప్పుకున్నారంటే మన సైనికులంతా కూడా చాలా నిరుత్సాహపడ్డారు. కానీ ఆయన ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రాన్ని పట్టిన పీడ వదిలిపోవాలి, ఈ రాష్ట్రాన్ని పట్టిన శని వదిలిపోవాలి, ఈ రౌడీజం పోవాలి, ఈ గోండాయిజం పోవాలి, ఈ దోపిడీ పోవాలి అంటే పార్టీల ఐక్యతలో ఉంటే సాధ్యమవుతుందని ఆయన ఆలోచన చేసి బీజేపీ, జనసేన, తెలుగుదేశం తోటి ఏకతాటి మీద తీసుకొచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మరి 3 పార్టీలు కలయిక వైఎస్ఆర్ పార్టీ ఎదుర్కోవలసిందే. దానికి త్వరలో ఇంకా 2 మాసాలు వైఎస్ఆర్ పార్టీ పేరు నామరూపాలే ఉండవు. జనసేన రాష్ట్రంలోనూ కేంద్రంలో కీలక పాత్ర వహిస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు వారు ఒక్కడి మాట చెప్పారు, నేను రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కీలక పాత్ర వహిస్తాను, భీమవరం అంటే నాకు ఇష్టం, భీమవరాన్ని అభివృద్ధి చేద్దాం, మంచి అభివృద్ధి చేసి మంచి నాయకుడిగా నువ్వు పేరు తెచ్చుకోవాలి, దానికోసం నేను కృషి చేస్తాను, మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే భీమవరంలో ఏ పని ఉన్నా చేస్తాను. మన జన సైనికులు, తెలుగుదేశం నాయకులు 5 సంవత్సరాల నుంచి నరకయాతన పడుతున్నారు, ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, వాళ్ళందరికీ విముక్తి కలిగిందాం. వీళ్ళందరూ కూడా ఒక సైనికులాగా పనిచేసేలాగా ఆలోచన చేద్దాం. దానికోసం మీరు కష్టపడి పనిచేయండి, మీరు విజయం సాధిస్తారు, మీ
అహర్నిశలు కృషి చేయండి. ఏ విషయంలో కూడా వెనక్కి రావద్దు. అన్ని విషయాల్లో మీరు ముందుకు వెళ్ళి విజయంతో నా దగ్గర రండి. భీమవరాన్ని నెంబర్ 1గా అభివృద్ధి చేస్తానని చెప్పి కళ్యాణ్ గారు చెప్పారు. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, బీజేపీ సహకారం, తెలుగుదేశం సహకారం, జనసేన సహకారంతో నేను విజయం సాధించడం ఖాయం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. జనసేన పార్టీ భీమవరంలో ఓడిపోయిందంటే అది వైఎస్ఆర్ పార్టీ గొప్పతనం కాదు. ఆయన ఏదో సంకల్పం పట్టుకుని నేను ఎమ్మెల్యే అయిపోయాను, నా గొప్పతనం అనుకుంటున్నాడేమో. ఆయన గొప్పతనం కాదు, తెలుగుదేశం జనసేన కలవకపోవడం వల్ల ఆయన విజయం సాధించారు. ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ఏకమవుతున్నాయి. చిత్తులో ఓడించి ఈ నియోజకవర్గం శ్రీరంగం చెప్పి నెల్లూరు జిల్లా కందకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి వెంటే తమ పయనమని కందకూరు మండలానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీర్మానించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిదర్ రెడ్డికి మొండి చేయి చూపి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను రంగంలోకి దించుతున్న నేపథ్యంలో కందుకూరు పట్టణంలోని లక్ష్మీ తిరుమల కళ్యాణ మండపంలో మానుగుంట మహిదర్ రెడ్డి అభిమానులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి పట్ల పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని సమావేశంలో పాల్గొన్న నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరులో మహిదర్ రెడ్డి మాత్రమే విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కందుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా బుర్రా మధుసూదన్ యాదవ్ ను నియమించినప్పటికీ తమ ప్రయాణం మాత్రం మహిదర్ రెడ్డితోనే సాగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి మహిదర్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తామంతా కట్టుబడి ఉంటామని నేతలు తేల్చి చెప్పారు. పేద ప్రజల వైపు ఉన్నటువంటి మానుగుంట మహిదర్ రెడ్డి గారి రాజకీయం మనకు కావాలా, ఇదొక్కటి నిర్ణయించండి. ఇంకొక విషయం, ఇప్పుడు చెప్తున్న మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు నాకు వెన్నుముక అన్నారు. ఇదే విషయాన్ని 52 సంవత్సరాల క్రితం మానుగుంట ఆదినారాయణ రెడ్డి గారు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు నా వెన్నుముకని అక్కడి నుంచి బీజం వేస్తే ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వలస పక్షులు వచ్చి ఇక్కడ బీసీలు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ పట్టం కట్టింది, పీట వేసింది, స్థానికంగా నిలబెట్టింది బీసీలని మానుగుంట కుటుంబం మాత్రమే. దీంట్లో ఏ విధమైన సందేహం ఎవరికి అవసరం లేదు. ఎప్పటికైనా మంచి గెలుస్తుంది, చెడు నాశనం అవుతుంది. ఇంకొక విషయం, ఈ రోజు జరుగుతున్న రాజకీయ నాయకుడు ఒకరు వస్తారు, 100 కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం అంటారు. పెడతారు, 100 పెడతారు, 150 పెడతారు. 150 పెట్టి అతను ఏం చేస్తాడు? నెక్స్ట్ వచ్చినాక 200 కోట్లు సంపాదించుకోవడానికి మాత్రమే ఇక్కడ యుద్ధం చేస్తారు. ప్రశాంతమైన రాజకీయం కావాలా, మీరు నిర్ణయించుకోండి. మేమైతే మా తరఫునైతే చచ్చినా బతికినా మానుగుంట కుటుంబం వైపు అడుగులేస్తాం. రెండో వైపు మా అడుగులు పడదు. బీసీలందరి తరఫున నేను చెప్తున్నా. ఆశిస్సులతో 2004లో రాజకీయాల్లో ప్రవేశించి 2007 సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశాను. ఇంకా అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రజలకి మా పరిధిలో మేము ఎంతో కొంత సేవ చేయగలిగామంటే అది కేవలం మహిదర్ రెడ్డి గారి ఆశీస్సుల వల్లే మేము చేయగలిగాం. ఇప్పుడైనా ఎప్పుడైనా మేము మహిదర్ రెడ్డి గారి వెంటే నడుస్తాం. ఆ నిర్ణయం వచ్చే వరకు వేచి చూస్తాం. ఆయన ఏ బాట చూపితే ఆ బాటలో నడుస్తాం. అందరం సమిష్టిగా కలిసి నిర్ణయం తీసుకున్నామని ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ఏ రోజైనా సరే ఆయనకు సంబంధించినంత వరకు, మాకు సంబంధించినంత వరకు కలిసిమెలిసిగా ఇద్దరం ఒకే ఫ్యామిలీలో ఒకే పద్ధతిలో ఆయనతోనే జర్నీ చేయాలని అధిష్టానం కూడా ఒకసారి మళ్ళీ దీని గురించి ఆలోచన తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే కందుకూరు నియోజకవర్గంలో ఉన్న అందరు పెద్దలు కూడా, అందరూ అభిమానులు కూడా సంతోషిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మానుగుంట అభిమానులందరూ పొందుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వారికి మరొకసారి నమస్కారాలు చేసుకుంటూ నేను అవుతున్నాను. కర్నూలు జిల్లా ఎమినగూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి పేరుని 2వ జాబితాలో టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. గత కొద్ది రోజులుగా ఎంతో ఆతృత రేపిన ఎమ్మెల్యే సీటు మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డికి రావడంతో అభిమానులు, కార్యకర్తలు పట్టణంలో బైక్ ర్యాలీ చేస్తూ బాణాసంచలు కాలుస్తూ కేరింతలతో ఆనందంలో మునిగిపోయారు. గత కొద్ది రోజులుగా ఎంతో ఆతృత రేపిన ఎమ్మెల్యే సీటు మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డికి రావడంతో అభిమానులు, కార్యకర్తలు పట్టణంలో బైక్ ర్యాలీ చేస్తూ బాణాసంచా కాలుస్తూ కేరింతలతో ఆనందంలో మునిగిపోయారు. ప్రకాశం జిల్లా మార్కాపురం జనసేన టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన 2వ జాబితాలో
కందుల నారాయణ రెడ్డి పేరు ప్రకటనతో తెదేపా నాయకులు అభిమానులు సంబరాలు నిర్వహించారు. జవహర్ నగర్ కాలనీలోని కందుల నారాయణ రెడ్డి ఇంటి వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు చేస్తూ జై కందుల జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తమ మీద నమ్మకం ఉంచిన నారాయణ రెడ్డిని మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన కందుల రామిరెడ్డి వారి కుటుంబ సభ్యులు. జనసేన టీడీపీ నాయకులు అత్యవసర భేటీ. తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని డిమాండ్ లేదా లోకల్ నాయకులకు సీట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాన్ లోకల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకి సీట్ ఇవ్వడం వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాట్లవుతున్నాయి. అధినేతలిద్దరూ మా బాధ అర్థం చేసుకోవాలని మనవి చేశారు. ఏమి డిస్కషన్ చేయాలన్నా అభ్యర్థులు చేయాలన్నా నేను డాక్టర్ గారు రాజారెడ్డి కొత్త లిస్టు మా దగ్గర వస్తుంది. మమ్మల్ని అడిగి చేయాలి. మమ్మల్ని కాదు లోకల్ వస్తే వాడికి ఏం చేయాలి మేము రెడీగా ఉంటాం. కానీ ఇక్కడ మాకు పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఇంపార్టెంట్ ఏం చేస్తా ఈ తిరుపతిలో మొత్తం వీడు పెరిగినాం. ఈడ మనం బలంగా పోకూడితే బయట జనాలు రేపు మనం చెప్తాం కదా. చిత్తూరు ఫోన్ చేసి గాజు చీరలు పంపిస్తే వేసుకొని తిరుపతి ఈ టీమే కాకుండా ఇంకా మన జనసేనలో చాలా మంది రాలేదు, టీడీపీ కూడా రాలేదు. అందరూ పిలవండి, అందరూ కలిసి ఒకే దాటి మనమంతా కలిసి వెళ్తే ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఏం చేయడు. మనల్ని కాదు చెప్పి కొత్తలు పిలుచుకొచ్చి చిత్రం ఎలక్షన్ చేయలేదు. రామ్ తులసి కళ్యాణ మండపం ఏదైనా సరే పెద్ద కళ్యాణంతో పెడితే ఎవరైనా భయపడతారు. యూనిటీ గానే ఆటోమేటిక్ క్యాండిడేట్ మారుతారు. మీటింగ్ మనం కూర్చున్నామే దీన్నే రాత్రి కూడా నడిపిస్తారు. దానికే మారుతుంది. ఎందుకంటే ఇంతమంది తలలేడు ఉన్నాగా అందరూ చోట కూర్చున్నాక నిర్ణయం తీసుకోరు. క్యాండిడేట్ కూడా ఆలోచిస్తాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన వాకో ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ లో వ్యాసం కోటి నాగబాబు కాంస్య పతకం సాధించారన్నారు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు. కిక్ బాక్సింగ్ ఒక మార్షల్ క్రీడ. దీనికి ఫిట్నెస్ చాలా ముఖ్యమన్నారు. ఈ క్రీడను అందరూ ఎన్నుకోరు. ఫిట్నెస్ కొరకు చాలా ఖర్చు అవుతుంది. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాగబాబుకు దాతలు సహకరించాలని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన గుంటూరు నుండి పాల్గొనడం అభినందనీయమని, త్వరలో వియత్నాంలో జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్ లో నాగబాబు ఆడబోతున్నాడు. అతనికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తానని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కోచ్ పవన్ కుమార్ పర్యవేక్షణలో పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా క్రీడాకారులకి, గుంటూరు జిల్లా క్రీడా ఔత్సాహికులకి, గుంటూరు జిల్లా క్రీడా పోషకులకి అందరికీ కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున, అలాగే మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి గారి తరఫున అందరికీ శుభోదయం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కిక్ బాక్సింగ్. ఈ కిక్ బాక్సింగ్ అనేది 2 రకాల క్రీడలతో సమ్మిళితమైనటువంటి క్రీడ కిక్ బాక్సింగ్. ఒకటి బాక్సింగ్, తర్వాత టేక్వాండో. ఇది ఒక ర్యాపిడ్ కిక్, బాడీ నుంచి రెస్పాండ్ అయ్యేటువంటి కిక్ ద్వారా వచ్చినటువంటి ఈ కిక్ బాక్సింగ్లో మనకి గుంటూరు జిల్లా నుంచి, అది కూడా ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రేపల్లె ప్రాంతానికి చెందినటువంటి మన యాసం కోటి శివనాగబాబు అనేటువంటి నవ యువకుడు ఈ కిక్ బాక్సింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఈ మధ్య జరిగినటువంటి ఫిబ్రవరి మాసంలో జరిగినటువంటి ఖేలో ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ విధమైనటువంటి ఈ కిక్ బాక్సింగ్లో మనకి క్రీడారంగం వైపు మక్కువగా చూపుతున్నటువంటి క్రీడాకారులు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా, అది కూడా ఈ కిక్ బాక్సింగ్ అనేది ఒక యుద్ధ కళ. దీన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ చాలా బాగా ఇనిషియేట్ తీసుకుంది.
కానీ మనకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు రికగ్నైజర్ చేసుకున్నారు. ఆ రికగ్నైజర్ తీసుకున్న పిదప వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు, క్రీడాకారులు ఎవరైతే మెడల్స్ సంపాదిస్తారో, గోల్డ్ మెడల్ కావచ్చు, అలాగే సిల్వర్ మెడల్ కావచ్చు, అలాగే బ్రాంజ్ మెడల్ కావచ్చు, ఇట్లాంటి మెడల్స్ సాధించినటువంటి కిక్ బాక్సింగ్లో కావచ్చు, వేరే క్రీడల్లో కూడా కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ అంటే మనకి మిగతా గేముల్లో కూడా మనకి నేషనల్ స్థాయిలో ఏ గేమ్లో అయినంటే ఒలింపిక్ క్రీడల్లో ఉన్నటువంటి వాటికి నేషనల్ మెడల్లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు, తర్వాత సిల్వర్ మెడల్ సాధించినటువంటి వాళ్ళకి 3 lakhs, తర్వాత బ్రాంజ్ మెడల్ సాధించిన వాళ్ళకి 2 lakhs చొప్పున మన గవర్నమెంట్ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి మాన్య ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గవర్నమెంట్ ద్వారా ఈ విధమైనటువంటి సదుపాయాలు, తర్వాత జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన వాళ్ళకు కూడా మంచి ఉద్యోగం, గ్రేడ్ 1 ఆఫీసర్ ఉద్యోగం కూడా ఇస్తూ, అలాగే వారికి కావలసినటువంటి ఇళ్లకు సంబంధించిన పట్టాలు కూడా ఉచితంగా ఇవ్వడానికి గవర్నమెంట్ వారు ముందుకు చూస్తున్నారు. తిరుపతి జిల్లాలో సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా పోలీసు వారు ఫిబ్రవరి 2023లో మొబైల్ హంట్ వాట్సాప్ అప్లికేషన్ సేవలను ఏర్పాటు చేశారు. తద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు 8 విడతల్లో 2630 సెల్ ఫోన్లను రికవరీ చేసి సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేయడం జరిగింది. వీటి విలువ సుమారు 4,73,40,000 రూపాయలు. ప్రస్తుతం 9వ విడతలో నెల రోజుల వ్యవధిలోనే రికవరీ చేసిన 400 మొబైల్ ఫోన్ల ఎస్పీ కార్యాలయం నందు జరిగిన పత్రికా సమావేశం నందు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ వివరాలను వెల్లడించి బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా 9 విడతలకు గాను మొత్తం 5,45,40,000 విలువ గల 3,030 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ మొబైల్ హంట్ అనే యాప్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫిబ్రవరి 2023లో. ఇది ఇప్పటివరకు 9th phase ఆఫ్ రికవరీ. ఈ ఫేజ్లో 400 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. దాని వర్త్ వచ్చేసి 72 lakhs. యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ మొబైల్ వచ్చేసి 18,000 వరకు ఉంటుంది. మీ మొబైల్ హంట్ అనే యాప్లో కంప్లైంట్ ఎప్పుడైనా ఫోన్ పోతే ఆ యాప్ రిజిస్టర్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెడితే దానికి మీకు ఒక ఫామ్ వస్తుంది. దాంట్లో మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం జరిగితే విల్ బి రికవర్ అయిన తర్వాత కాంటాక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం ఇది 9 phases జరిగింది. ఓవరాల్గా 2,600 మొబైల్ ఫోన్స్ రికవర్ జరిగింది. యావరేజ్ కాస్ట్ వచ్చేసి ఓవరాల్గా 5 crores వర్త్ మొబైల్స్ 9th phase రికవర్ చేయడం జరిగింది. సో మీకు డీటెయిల్స్ అన్ని ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఆర్ వినోద్ కుమార్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ టీం కానీ, మా డిస్ట్రిక్ట్ ఎస్పీ అడ్మిన్ కానీ, ఎస్బీ ఆల్ హ్యావ్ టేకెన్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అనేది పబ్లిక్కి ప్రతి ఒక్కరికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. పేదలందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చేయూత, ఆసరా, సున్నా వడ్డీ ఇలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరులోని పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఆమె పాల్గొని అధికారులు, నాయకులతో కలిసి మహిళలకు ఇంటి పట్టాలు అందజేశారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇంటి పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, ఆర్డీఓ కిరణ్ కుమార్ తదితరుల చేతుల మీదుగా మహిళలకు రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడు. చంద్రబాబు కూడా మోడీ ప్రభుత్వంతో చేతులు కలిపి తన అవినీతి ఆరోపణను మాఫీ చేసేందుకు ఏకమయ్యాడు. మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో గురువారం రాష్ట్ర రాజధానిగా తిరుపతి కావాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 5 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 10 సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏంటి? ధరలు బాగా పెంచేశాడు.
నిరుద్యోగాన్ని బాగా పెంచేశాడు, అభివృద్ధిని ఆపేశాడు. ఏమీ లేదు. ఈరోజు ముఖ్యంగా మరి మోడీ పరిపాలనలో అవినీతి బాగా పెరిగిపోయింది. బాగా తెలివిగా అవినీతితో డబ్బులు సాధిస్తున్నాడు. ఇప్పటికే మొన్న సుప్రీంకోర్టు కర్ర తీసుకొని తలకాయ పైన కొట్టింది స్టేట్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పైన. వాడు తట్టుకోలేక మొత్తం అవినీతి చిట్టాని ఎత్తుకోపోయి ఎలక్షన్ కమిషనర్ చేతుల్లో పెట్టేశాడు. ఎలక్షన్ కమిషనర్ వాడు రేపు సాయంకాలం లోపల ఆయన అవినీతి డబ్బు మొత్తం బయటైపోతున్నాడు. మోడీ గారు సంపాదించినటువంటి అవినీతి డబ్బు, భారతీయ జనతా పార్టీ అవినీతి డబ్బు మరి మోడీ పరిపాలనలో సాధించింది నిల్లు. మన రాష్ట్రం కూడా గత 10 సంవత్సరాల్లో సాధించింది 0. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం చేశాడు? సిద్ధం అంటాడు. దేనికి? ఇంటికి పోయేదానికే, బెంగళూరుకు పోయేదానికే, ఓడిపోయేదానికే సిద్ధం. ఎందుకు సిద్ధం? మరి ఈరోజు అవినీతిలో ఊరుకోపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అమిత్ షా కాళ్ళపైన పడి నన్ను ఎట్టయినా బయట ఇవ్వయ్యా అని అడిగాడు. వాళ్ళు బయటేశారు. 5 సంవత్సరాల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా లేకపోతే మోడీకి ఓటేసినా ఒక్కటే, ఇద్దరు తోడు దొంగలు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు నాకు 50 ఏళ్ళుగా తెలుసు. ఆయన చెప్పులు లేకుండా తిరిగే రోజుల నుంచి నాకు ఆయన తెలుసు. మరి గుడిసెలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి 14 సంవత్సరాల్లో ఆయన సంపాదించిన డబ్బు ఎంత? అవినీతిలో కూరుకోపోయినటువంటి చంద్రబాబు నాయుడు చిట్టా అంతా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకొని పోయి మోడీ చేతిలో పెట్టాడు. మోడీ చంద్రబాబు ఆయన్ని పిలిచి, నడ్డాన్ని పిలిచేదే, నడ్డా చంద్రబాబు అవినీతి చిట్టా నువ్వు పోయి పిలిచి మాట్లాడు అంటే పోయేసి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర పోయేసి ఆ పుస్తకం చూసిన తర్వాత ఇది ఎవరు ఇచ్చినారు అంటే అవన్నీ మేము చెప్పలేమయ్యా అని అన్నారు. మరి ఇంత ఏమైంది? అది ఆ పుస్తకాన్ని చూడంగానే ఆయనకి నడువులు పడిపోయినాయి. పోయేసి అమిత్ షా కాళ్ళ పైన పడి ఆంధ్రుల ఆత్మగౌరవం, మరి ఎన్టీ రామారావు ఆత్మగౌరవం అని అర్ధరాత్రి పూట అమ్మేసి వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను బాగు చేయాలంటే బీజేపీతో చేరాలని అంటున్నాడు. ఎందుకు చేరాడు బీజేపీ? కేవలం తన కేసులు, ఆయన పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలో నుంచి తప్పించుకునేదానికి వేసినటువంటి ట్రిక్ చంద్రబాబు నాయుడు. ఇటు చంద్రబాబు నాయుడుకు ఓటేసినా, అటు జగన్ బాబుకు ఓటేసినా అది భారతీయ జనతా పార్టీకి పోయినట్టే. మరి భారతీయ జనతా పార్టీ వల్ల ఎవరు బాగుపడ్డారు? 3 బాగుపడ్డారు ఈ భారతదేశంలో. ఒకటి టాటాలు, వాళ్ళ ఆస్తులు 3 అంతలు పెరిగాయి గత 5 సంవత్సరాల్లో. రెండవది అదానీ, వాడు ప్రభుత్వ ఆస్తులంతా అన్ని పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, బ్యాంకుల్లో డబ్బులు అన్నీ ఇచ్చి వాడిని కోటీశ్వరుని చేశాడు. ప్రపంచ కుబేరుని చేశాడు మోడీ. ఇంకొక ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వీళ్ళు 3 తప్పించి ఎవరు బాగుపడలేదు భారతీయ జనతా పార్టీలో. మదనపల్లి ఉమ్మడి అభ్యర్థిగా షాజహాన్ బాషా నియమించడం హర్షించదగ్గ విషయమని రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. వైకాపా విముక్తి ఏపీని లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయన్నారు. సీట్ల సర్దుబాటు దృష్ట్యా కొన్ని చోట్ల ఆశావాహులకు టికెట్లు దక్కకపోయి ఉండవచ్చునని, అంత మాత్రాన పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోదన్నారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కూటమి అభ్యర్థుల విజయానికి 3 పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2వ లిస్టులో మన మదనపల్లికి మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారిని, పుంగనూరు నియోజకవర్గానికి చల్లాబాబు గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు పార్టీ నిర్ణయాన్ని, వర్గ విభేదాలు పక్కన పెట్టి పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి గెలుపుకు ప్రయత్నం చేయాలి. కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు, సొంత అభిప్రాయాలు ఉన్నా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారదోడమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం కాబట్టి వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం అని చెప్పి ఆ ఉద్దేశంతో ఒకరు చంద్రబాబు నాయుడు గారి జనసేన పార్టీ కోసము, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి కూటమి కోసం పనిచేసి
షాజహాన్ బాషా గారిని, చెల్లాబాబు గారిని గెలిపించాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ నుండి 100 మంది అనుచరులు తెలుగుదేశం పార్టీ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. నగరిలో రోజు రోజుకి టీడీపీ చెంతకు చేరుతున్న పలువురు వైసీపీ నాయకులు వీరికి పార్టీ కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ మాట్లాడారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కార్యకర్తలు, నాయకులు అందరూ సమిష్టిగా కలిసి టీడీపీ ఎజెండాకు గెలుపుకు కృషి చేయాలని కోరారు. గెడ్డం సుబ్రహ్మణ్యం యాదవ్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రంలో జగన్, నగరిలో రోజా ప్రజలను మభ్యపెట్టి ఓట్లను దండుకున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలను నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు. వైసీపీ అరాచక పాలనకు అంతిమ రోజులు దగ్గర పడ్డాయి. పార్టీకి పట్టుగా ఒకే జట్టుగా బాను గెలిపే దిశగా పనిచేస్తామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెరుగైన ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు, భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ. అధికార వైసీపీను వీడి తెలుగుదేశంలో చేరిన చిత్తూరు జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ అనుచరులు. దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది మోడీ ప్రభుత్వం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.